ఉన్న చోటే ఉంటే ఏం బాగుంటుందబ్బా, కొంచెం పక్కకి జరగాలి, కొత్తగా ట్రై చేయాలి. అందులో సక్సెస్ అవుతామా లేదా అన్నది తర్వాత మాట. ముందైతే అడుగేసామా లేదా, సాయశక్తులా ట్రై చేసామా లేదా, అది లెక్క. ఇప్పుడు ఈ లెక్క పత్రాలని జాగ్రత్తగా సరిచూసుకుంటున్నారు త్రివిక్రమ్. అంతకన్నా ముందు ఫ్యూయల్గా పనిచేయాల్సిన కథ సిద్ధం చేసుకుంటున్నారు. మళ్ళీ ఇలాంటి తెలుగు సినిమా ఎప్పుడు చేస్తామో తెలీదు. అందుకే పక్కా డాన్స్ నెంబర్స్ ఉండేలా గుంటూరు కారం మూవీని ప్లాన్ చేసుకున్నామని ఆ మధ్య ఓపెన్ అయ్యారు మహేష్ బాబు. పాన్ ఇండియా స్టేటస్ కి ఈ సమయంలో పగ్గాలేస్తోంది జస్ట్ మహేష్ మాత్రమే కాదు, త్రివిక్రమ్ కూడా అంటోంది ఇండస్ట్రీ. ఈ మధ్యనే గుంటూరు కారం వైబ్స్ నుంచి బయటకొస్తున్నారు త్రివిక్రమ్. నెక్స్ట్ ఆయన ఏ హీరోతో సినిమా చేసినా లైన్ మాత్రం పాన్ ఇండియా స్పాన్ ఉండేలా చూసుకుంటున్నారట. ప్రస్తుతం దేవర సినిమాతో బిజీగా ఉన్న తారక్తో త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమా ఉండొచ్చనే మాట ఆ మధ్య గట్టిగా వినిపించింది. ఇప్పుడు పాలిటిక్స్ లో బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ సెట్స్ మీదున్న సినిమాల్ని పూర్తి చేశాక గురూజీతో ఓ ప్రాజెక్టు చేస్తారనే మాట కూడా ఎప్పటి నుంచో ఉంది. అది జరిగే టైంకి హరిహర వీరమల్లు ఎలాగూ విడుదలై ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ కూడా పాన్ ఇండియా స్టార్ గా ఎస్టాబ్లిష్ అయి ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇమీడియట్ ప్రాజెక్ట్ అల్లు అర్జున్తో అయినా సరే మాటల మాంత్రికుడు స్ట్రాటజీ మార్చాల్సిందే. థింక్ బిగ్ అని తనకు తాను చెప్పుకొని భారీ స్పాన్ ఉన్న కథను ఆలోచించి తీరాల్సిందే. అప్పుడే పాన్ ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర కాసులు కొల్లగొట్టడానికి రూట్ క్లియర్ అవుతుంది.